అండ్ వైద్య విద్య ప్రవేశాల స్థానికత అంశంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. జీవో 33ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన 135 మంది కౌన్సిలింగ్లో పాల్గొనేందుకు అనుమతి. అక్క మా విలేజ్ స్కూల్ గురించి మాట్లాడండి అక్క. స్కూల్ గురించి అక్కనూరి మురళీ సార్కి చెప్పండి అక్క ప్లీజ్ అక్క. ఇట్స్ మై రిక్వెస్ట్. ఆల్ వీడియోస్ మన టీంకి సెండ్ చేశాను. ఆల్రెడీ చదివినానబ్బా. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి. ఆల్రెడీ చదివా నేను. ఒకసారి చూడండి. శ్రావ్య, నిజంగా శ్రీవారి విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలి. హిందూ ఆలయ బోర్డులో ఇతర మతస్థులు ఉండడం చట్టపరమైతే వక్ఫ్ బోర్డులో అదే ఆచరించాలి కదా. ఎస్, పాయింటే కదా. ఆ ఊరు ఈ ఊరికి ఎంత దూరమో ఈ ఊరు ఆ ఊరికి కూడా అంతే దూరం. సో ఇది ఖచ్చితంగా యాక్సెప్టెడ్. అన్నిటికీ ఓటే పరిష్కారం. బీసీ నాదం, బీసీ ఓటర్లు బీసీ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయండి. బీసీలకు రాజ్యాధికారం కోసం లక్ష్యం. బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో 45% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎస్, అన్నిటికీ ఓటే పరిష్కారం. అక్క మా విలేజ్ స్కూల్ గురించి మాట్లాడండి. ఎస్, మాట్లాడిన ఆల్రెడీ శివాజీ కబడ్డీ మాట్లాడిన నేను. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ ఎస్, ఆంధ్రజ్యోతి చూద్దాం నెక్స్ట్. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక అయ్యో ఇంత అపచారమా, కొవ్వు కలిసిన నెయ్యితో ప్రసాదాల. తిరుమల లడ్డూ విషయంలో జగన్ నిర్వాకంపై సర్వత్రా బగ్గు. కేంద్ర సర్కార్ సీరియస్. రంగంలోకి దిగిన నడ్డా చంద్రబాబుకి ఫోన్. కేంద్ర స్థాయిలో విచారిస్తామని వెల్లడి. జాతీయ భద్రతా చట్టం ప్రయోగించాలి. షా ఏపీ డీజీపీ సిజేఐకి న్యాయవాది లేఖలు. సిబిఐ విచారణ కేంద్రాన్ని కోరాం. షర్మిల. ఆ ఆరోపణలపై న్యాయ విచారణ జరపండి. హైకోర్టులో నాటి టీటీడీ చైర్మన్ వైవి పిల్. సో చూద్దాం. తిరుమల భక్తుల ఇష్టప్రసాదం లడ్డు కల్తీ వ్యవహారంపై జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. శ్రీవారి లడ్డు తయారీకి జగన్ ప్రభుత్వం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు వెల్లడి కావడంతో కలియుగ దైవానికి ఇంత అపచారమా అంటూ భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జగన్ పైన కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కాంట్రాక్ట్ సంస్థలపైన జాతీయ భద్రతా చట్టం కింద చర్య తీసుకోవాలని ఒక న్యాయవాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు లేఖ రాశారు. ఆ లేఖను ఆయన యూపీ డీజీపీకి కూడా పంపించారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని అమిత్ షాకు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల లేఖ రాశారంట. చూద్దాం మరి ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు. అందరికీ ఇష్టమైనటువంటి శ్రీవారి లడ్డు, ముందుగా ఆ శ్రీవారికే ఇష్టం. అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికే లడ్డు అంటే ఎంతో ఇష్టం, చాలా ఇష్టం. అటువంటి లడ్డు కల్తీ జరగడం అనేది, ఆ నెయ్యి ద్వారా కల్తీ జరగడం అనేది చాలా బాధాకరం. ప్రపంచవ్యాప్తంగా ఇదొక జాతీయ ఇష్యూగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్గా దీన్ని తీసుకోవడం జరిగింది. చూద్దాం మరి విచారణలో ఏం జరుగుతుందో, ఎవరెవరు దీని వెనకాల చక్రం తిప్పినారో వాళ్ళందరినీ కూడా ఏ రకంగా శిక్షిస్తారో మనం త్వరలో తెలుసుకుందాం. హైడ్రాకు హైపవర్ విశేషాధికారాలు కల్పిస్తూ కేబినెట్ నిర్ణయం. నేడో రేపో ఆర్డినెన్స్. వాల్టా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి చట్టాల అధికారాలు 169 మంది అధికారులు, 946 మంది సిబ్బంది. ఓఆర్ఆర్ లోపలి కోర్ ఏరియా అంతా హైడ్రా పరిధిలోకి. ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణ బాధ్యత దానిదే. ఎస్ఎల్బిసి టెన్నెల్ అంచనా వ్యయం
4,637 కోట్లకు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ ఖరారుకు కమిటీ. తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా వర్సిటీకి ఐలమ్మ. హ్యాండ్లూమ్ సంస్థకు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. 8 కొత్త మెడికల్ కాలేజీలకు 3,000 పోస్టుల మంజూరు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్నాలకు 500 బోనస్. కేబినెట్ నిర్ణయాలు. 3 గంటల పాటు సమావేశం. సో ఏం చేశారు ఇక్కడ? కొత్త సిబ్బందిని తీసుకోవాలని చెప్పి హైడ్రాకు అనుకున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎస్ఎల్బిసి టన్నెల్ అంచనా వ్యయం 4,637 కోట్లకు అని చెప్పి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారంట. అండ్ తర్వాత యూనివర్సిటీల పేర్లు మార్చిండ్రు. ఈ పేర్లు మార్చడంలో మాత్రం మా రేవంత్ అన్న ఫస్ట్ దీంట్లో అవార్డు రావాలంటే మా రేవంత్ అన్నకే ఇవ్వాలి. ముఖ్యమంత్రిగా పేర్లు మార్చే ముఖ్యమంత్రి ఎవరు? మాటికి పేర్లు మారుస్తూ ఇదే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే మా తెలంగాణ ముఖ్యమంత్రి, 2వ ముఖ్యమంత్రి గారు అనుముల రేవంత్ రెడ్డి గారని గర్వంగా చెప్పుకోవచ్చు మనం. అంతే కదా. సింగరేణి కార్మికులకు దసరా బొనాన్జా. లాభాల్లో 33% బోనస్ ప్రకటించిన ప్రభుత్వం. నిరుటి కంటే 1% ఎక్కువ. సగటున ఒక్కొక్కరికి 1.90 లక్షలు. తొలిసారి కాంట్రాక్ట్ కార్మికులకు 5,000. సో కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 అంట. దసరా బొనాన్జా 33%, లాభాల్లో 33% ప్రకటించింది. వెరీ గుడ్, మంచి నిర్ణయం, యాక్సెప్టెడ్. ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం తిరస్కృతి. ఊహాజనిత అంశాలతో పిటిషన్ వేశారని వ్యాఖ్య. కేసు దర్యాప్తులో జోక్యం ఉండొద్దని రేవంత్కు ఆదేశం. ప్రాసిక్యూషన్కు సహకరించాలని ఏసీబీకి నిర్దేశం. రేవంత్ క్షమాపణలను అంగీకరించిన ధర్మాసనం. రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని హితబోధ. ఇప్పుడు న్యాయం జరగనట్ట. సో సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు మీద తీర్పు ఇచ్చిండ్రంటే ఈ ఓటుకు నోటు అనేది ప్రతి ఒక్కరు చేసేదే. అందరు ఓటుకు నోటు బహిరంగంగా వీడియోలతో దొరికిపోయాడు. సో రేవంత్ రెడ్డి ఇక్కడ కోర్టుకు క్షమాపణలు చెప్పినందువలన ఇక్కడ కోర్టు యాక్సెప్ట్ చేసి క్షమించడం అన్నట్టు హితబోధించింది. ఏమి హితబోధించారు? రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలంటే దాని అర్థం ఏంటి అంటే డబ్బులు ఇస్తూ ఇంకోసారి దొరకద్దనా, లేకపోతే అట్లా చేయకుండా ఉండాలని చెప్పి తీర్పియాలి. కానీ రాజ్యాంగ హోదాలో జాగ్రత్తగా ఉండాలని ఎట్లా చెప్తారు? ఇది మరి ఏ రకంగా చూడొచ్చు? ఎనీవేస్ ఇచ్చింది సుప్రీంకోర్టు కాబట్టి మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సుప్రీంకోర్టుకి మించిన సుప్రీం ఉందా? ఎక్కడన్నా లేదు. సో ఖచ్చితంగా మనం దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. కోట్లాది మంది భక్తులను బాధిస్తోంది రాహుల్ గాంధీ. బాధ్యుల విచారణకు ఎదుర్కోక తప్పదు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నవనగరం అట. సో చూద్దాం ఒకసారి నవనగరం ఏందో ఒకసారి చూద్దాము. 14,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అండ్ అట్లాగే విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన. 5,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కంపెనీలు, 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే. 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్, 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ అట. అంటే ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరికి బాధ, ఎవరికి నష్టం, ఎవరికి ప్రాఫిట్? ఫ్యూచర్ సిటీ వల్ల ఇప్పుడు ఫస్ట్ ఒకప్పుడు సిటీ ఎక్కడుండే సికింద్రాబాద్ అన్నారు. సికింద్రాబాద్ నుంచి పోయి కొంచెం ముందుకు అమీర్పేటకు వచ్చింది. అమీర్పేట నుంచి బంజారా హిల్స్ నుంచి జూబ్లీ హిల్స్ నుంచి హైటెక్ సిటీ అన్నారు. మళ్ళీ ఇప్పుడు కోకాపేట, మళ్ళీ ఇప్పుడు నార్సింగ్. సో ఇట్లా ఇక్కడ సిటీ స్ప్రెడ్ అవుతూ పోతూ ఉంది. కానీ దాని వెనకాల పర్యావరణం ఏ రకంగా డ్యామేజ్ అవుతూ ఉంది. సో అక్కడ మళ్ళీ చెరువులు, కుంటలు కబ్జా పెట్టి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొకరు వచ్చి మళ్ళీ హైడ్రా అక్కడ కొనుక్కుంటారు, ముందే కొనేసుకుంటారు ఫ్యూచర్ సిటీ అని చెప్పి. అగ్రికల్చర్ ఉండదు, వ్యవసాయ భూములన్నీ తీసుకుంటారు వ్యవసాయం చేయకుండా.
ఇక వ్యవసాయం చేయకుండా ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ చేసి ఆడ బిల్డింగు లేపి కట్టేస్తే అది ఫ్యూచర్ సిటీయా? సో దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఇగో విద్య, ఒకసారి చూద్దాం. విద్య, ఒకసారి మాట్లాడు. ఎస్, ఇక్కడ చూస్తే విద్య, ఎలక్ట్రానిక్స్, ఔషధం, పర్యాటకం 4 జోన్లుగా కొత్త నగర విభజన అట. 5,000 ఎకరాల్లో ఫార్మా కంపెనీలు. నిన్ననే ఈ ఫార్మా కంపెనీస్ గురించి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఒకసారి ఇవాళ రిలీజ్ అవుతుంది, ఒకసారి చూడండి. అంటే ఫార్మా కంపెనీల వల్ల ఎటువంటి డ్యామేజ్ జరగకుంటే ఓకే, లేకపోతే ప్రజల యొక్క జనాభా, ప్రజల యొక్క ఆరోగ్యం దినదిన గండంగా క్షీణించకపోవడం ఖాయం. సో దీని వెనకాల ఉన్నటువంటి లాస్ కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టుకొని తీసుకురావాలి. ఈ రోజున ఫార్మా సిటీ అని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, కానీ ఫార్మా సిటీలో ఉన్నటువంటి ఆ కెమికల్స్ ఎక్కడ రిలీజ్ చేస్తారు? అది ఎవరిని ఏ రకంగా డ్యామేజ్ చేస్తుంది, ఏ రకంగా కలుషితం చేస్తుంది? సో ఇవన్నీ కూడా ఆలోచించాలి మనం. 1000 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ సిటీ, కొత్తగా వచ్చే ఫాక్స్కాన్ అందులోనే. 1000 ఎకరాల్లో జపాన్ కంపెనీల పార్క్ అట. 2 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. రాజధానికి మణిహారంగా ఫ్యూచర్ సిటీ. విలాసాలకు పెద్దపీట. ఫ్యూచర్ సిటీలో రేస్ క్లబ్, గోల్ఫ్ కోర్స్ అట. బిలియనర్ల కోసం ప్రత్యేక క్లబ్ అట. 10 లేన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి, దాని పక్కనే మెట్రో రైల్. మరి ఇది ఎవరి కోసం? ఇప్పుడు మీరే చెప్తున్నారు.